నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యుత్ అంతరాయం వల్లే తాగునీటిని అందించలేకపోతున్నామన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సభ బుధవారం సర్పంచ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు ముత్యం సునీత రమేష్ ఉప సర్పంచ్ ఎల్లంకి శ్రీనివాస్ ఎంపీటీసీ పల్లా సురేష్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అతి త్వరలో 12-13 ఈ మధ్యలో నేను చేయటం ప్రణాళిక తయారు చేయడం గ్రామంలో ఉండబడినటువంటి రేషన్ కార్డులు మొట్టమొదటిగా తొలగించినటువంటి లిస్టు వారు చదువుతారు కాబట్టి దాని మీద ఏమైనా అభ్యంతరం ఉంటే వారికి తెలియాలి. టీచర్స్ మరి డీలర్స్ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్లు అందిస్తున్నారు వారి మీద ఎక్కడ అత్యవసరం చేపట్టాలి ఈ సంబంధించినటువంటి ఏమైనా ఎమర్జెన్సీ పనులు విద్యుత్ అంతరాయం వల్ల మంచినీటి అందించడంలో చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా 21,20,000తోని మానేరు వాగుతూ సుల్తానాబాద్ గ్రామం వరకు అదనపు పైప్ లైన్ టెండర్ అయ్యి మరి ఆ టెండర్ అయినటువంటి కాంట్రాక్టర్ మధ్యలో వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఇంజనీర్ అధికారుల యొక్క నిర్లక్ష్యంతోనే ఆ పైప్ లైన్ మరి ఈ ట్యాంకు నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. బ్రాహ్మణులకుంట 32 ఎకరాల 28 గుంటల విస్తీర్ణంతో ఉన్నది. అదేవిధంగా కోమట్లకుంట 8 ఎకరాల విస్తీర్ణంతో ఉన్నది. మరి ఈ కుంటలు ఒకదానికోటి ఉన్నది కాబట్టి ఈ కుంటలను రిజర్వాయర్ ఎందుకంటే D86 కెనాల్ మన ఈ కుంటల మీదకే పోతుంది కాబట్టి ఎందుకంటే మంచినీటి స్టోరేజ్ నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ గా మార్చడానికి ప్రభుత్వానికి నియోగించడానికి మీ ముందు పెట్టడం. ప్రతి డిపోకి సంబంధించినటువంటి లగ్జరీ ఆర్టీసీ డిఎస్సీ బస్సులు ఏవైనా కూడా తప్పకుండా సుల్తానాబాద్ ఆపాలని చెప్పి మరి రీజనల్ మేనేజర్ గారిని కోరుతూ తీర్మానం చేస్తున్నాము. D86 కెనాల్ SRSP ఫీడర్ ఛానల్ మరి మహాత్మా గాంధీ పథకం ద్వారా పనులను చేపట్టడం జరుగుతున్నది. మరి ఐజేపీ ఈజీఎస్ వాళ్ళు బంగారు పథకం ఇవ్వకూడదు మనం కోరిన పనులు వాళ్ళు ఇవ్వడం లేదు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి పని చేయడానికి సిబ్బంది లేబర్ బాగున్నారు. అది అందరూ కూడా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి పేదవాడికి ఉపాధి కల్పించే విధంగా రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ముందు రాజీవ్ హైవేపై రాస్తారోకో చేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బస్టాండ్ వరకు ర్యాలీ తీసి ప్లకార్డులను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నయ్య గౌడ్, జెడ్పీటీసీ ఉట్ల రమా వరప్రసాద్, వైస్ ఎంపీపీ ముత్యం సునీత రమేష్, యూత్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రైల్వే బడ్జెట్ను కొత్త ప్రతిపాదనలు కూడా మరి అందులో తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం చాలా ఖండిస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి టు మరి నిజామాబాద్ రైల్వే లైన్కు గతంలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మరి నిధులు మంజూరు చేస్తే ఈనాడు బీజేపీ ప్రభుత్వము అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తామని మరి ప్రభుత్వం ప్రజల కొరకే పనిచేస్తామని చెప్పినటువంటి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ప్రజలను పూర్తి స్థాయిలో విస్మరించి మరి ఈరోజు సబ్సిడీలను ఎత్తివేస్తూ మరి రైల్వే ఛార్జీలను అదేవిధంగా ఎఫ్డీఏలను అనేకమైనటువంటి ప్రజలకు మరి హాని జరిగే విధంగా నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి బీజేపీ పరిపాలనను పూర్తి స్థాయిలో మేము
ఖండిస్తున్నాము. పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ విడుదల చేశారు. దానికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారందరూ ఉన్న వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి అనుకూలంగా బడ్జెట్ విడుదల చేయాలి. ఇది మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము. వెంటనే రైల్వే ఛార్జీలను, గ్యాస్ ఛార్జీలను ఏ ఒక్క ఛార్జీలను పెంచి ఉన్నారో వాటి ఆ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించాలని. నరేంద్ర మోడీ గారు ఏవైతే ఆ రోజు నిండు సభలో మాట్లాడినారు, పేద ప్రజల పట్ల ఎంతో గౌరవం ఉన్నట్టు మాట్లాడి ఈరోజు మరి 14.2% మరి ఛార్జీలను పెంచడం, ఇది ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఇలా ఛార్జీలు పెంచితే పేదలకే అన్యాయం జరుగుతుంది. ఉన్నోళ్ళు ఏ విధంగానైనా బతుకుతారు, కానీ లేనోళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించకపోవడం సిగ్గుచేటు కాదా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి అదే కాకుండా ఈరోజు గ్యాస్ ధరలు పెంచినారు, కిరోసిన్ ధరలు పెంచుతా ఉన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినారు. మీరు ఏం చేస్తున్నారు? అసలు ఈరోజు మీరు పేదలకు ఏం చెప్పి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చినారో మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇలాంటి నిర్ణయాలను మీరు వెనుకకు తీసుకోకపోతే మరి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదల పక్షంగా నిలబడి మా పోరాటాన్ని ముందుకు సాగిస్తామని చెప్పి సందర్భంగా బీజేపీ గవర్నమెంట్ అనేక వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చింది. పేద ప్రజలందరినీ మోసం చేస్తుంది. నిన్న కొత్తగా పెట్టిన రైల్వే బడ్జెట్ తెలంగాణ ప్రజలందరినీ చాలా నిరుత్సాహపడుతుంది. తెలంగాణ ప్రాంతానికి ఒరిగింది ఏమీ లేదు. ఎంపీలందరూ కూడా చాలా ఏం మాట్లాడలేకపోయారు. ఈనాడు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ప్రలోభాలకు గురిచేసి దేశంలో ప్రభుత్వాన్ని చేపట్టి పేద ప్రజలను మోసం చేసే పరిస్థితి ఏర్పడింది. వచ్చిన వెంటనే గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి పేద ప్రజలను మోసం చేస్తుంది. నిన్న ప్రకటించినటువంటి రైల్వే బడ్జెట్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసి కనీసం మన కరీంనగర్ పేరు కూడా ఉత్తరించని పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలుపరచాలని డిమాండ్ చేశారు సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, యూత్ కాంగ్రెస్ నేత వరప్రసాద్. సుల్తానాబాద్ లో గత 6 రోజులుగా ఎంఆర్పీఎస్, విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలకు మద్దతు ప్రకటించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే వారికి 1000 రూపాయలు మరి 1500 పింఛన్ ఇస్తామని చెప్పి మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రచారంలో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని వెంటనే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వారికి ఈ డేటు నుంచి మేము పింఛన్లు చెల్లిస్తాం అనేది స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి వెంటనే వారిని మరి ఆ పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేవలం కొన్ని వాగ్దానాలు చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు కూడా ప్రజలు మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినారంటే కేవలం ఆ యొక్క పథకాలను చూసే అధికారం ఇచ్చినారని చెప్పి మేము భావిస్తున్నాం. దానిలో ముఖ్యమైనటువంటి పథకం మరి వృద్ధాప్య పింఛను మరి ఈరోజు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి, అలాగే వికలాంగుల పింఛను 1500 ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు వారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు గడిచిపోతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు వారి మనోభావాలను గౌరవించి స్పష్టమైనటువంటి ఏది కూడా మరి నిర్ణయాన్ని ప్రకటించలేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికన్నా స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించి వాళ్లకు ఊరట కలిగించి ఈరోజు వాళ్ళను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కవలాలు మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా పుడుతున్నాయి. సుల్తానాబాద్ మండలం కార్నెపల్లి గ్రామానికి చెందిన అమ్ముల రాములు అనే రైతుకు చెందిన గేదె 2 ఆడదూడలకు జన్మనిచ్చింది. 100లో 1 ఇలా పుడతాయని పశు వైద్యులు అంటున్నారు. 2 దూడలను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. 2 దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని తనకు సంతోషంగా ఉందంటున్నాడు రాములు. ఇట్లాంటివి ఇది వరకు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తాను. మా ఇంట్లో పుట్టిన బర్రె ఇది. దానికి ఇంజక్షన్ గర్భధారణ వల్ల
2 దుడ్డలు వచ్చినాయి. వీటిని చూసడానికి చాలా మంది వస్తారు. చూపించిన వాళ్ళకి 2 పేయ దుడ్డలే, 2 ఆ 4 ఆరోగ్యంగా ఉన్నాయి. బర్రె దానికి 2 పేయలే పుట్టినవి. దానికి మా గ్రామం నుంచి ప్రజలు చూడటానికి పొద్దుట నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇంజెక్షన్ వలన గర్భం దాల్చి 2 దుడ్డలు పుట్టినాయి. ఇది అరుదైనది. ఈ విషయం కాటినపల్లిన ఇది బర్రెకు మొదటిసారిగా మేము అందరం చూడడం జరుగుతుంది. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.